తిరుపతిలో గంగమ్మ జాతరను పురస్కరించుకుని జనసేన పార్టీ నేత బతిన మధుబాబు ఆధ్వర్యంలో వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులు కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, శ్రీకృష్ణ దేవరాయలు, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి జాతరలో ప్రధానంగా ఆకట్టుకునే మాతంగి వేషం, బండ వేషాలు ధరించి నగర వీధులలో తిరుగుతూ ఆలయానికి చేరుకునే మొక్కులు సమర్పించుకున్నారు. తిరుపతి నగర ఆచార్య వ్యవహారాలను కళ్లకు కట్టినట్లుగా వేషధారణలు కనిపించాయి. నా పేరు డాక్టర్. ఇంకొక చిన్న విషయం కూడా తిరుపతి. నా పేరు క్రాంతి కుమార్, నేను న్యూస్ వీడియో ఎడిటర్. పార్దు అండి, సిటీ వైస్ ప్రెసిడెంట్ జనసేన పార్టీ. ఉమాశంకర్. స్ట్రేట్గా చూడండి. అందరికీ నమస్కారము. ముందుగా తిరుపతి ప్రజలందరికీ జాతర శుభాకాంక్షలు. గంగ జాతర మొదలైంది. తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రం, పవిత్ర పుణ్యక్షేత్రం మన తిరుపతి. తిరుపతిలో గంగమ్మ వారు స్వయాన అమ్మవారు వెంకటేశ్వర స్వామికి చెల్లెలు. ఇది చాలామందికి తెలియదు. అంటే లోకల్ పీపుల్కి తెలుసు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలియదు. గంగమ్మ వారు శ్రీవారి చెల్లెలుగా ఇక్కడ పరిగణిస్తారు. ఇక్కడ దేశంలో ఎక్కడైనా కానీ జాతర అనగానే ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. కానీ మా తిరుపతిలో వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉంటే మా గంగ జాతర. ఎంత వైభవం అంటే అంత వైభవంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తము విధ్వంసాలతో అతలాకుతలం అయిపోతుంది. మీరు గమనించారో లేదో, సముద్రాలు పొంగి నగరాలని ముంచేస్తున్నాయి. కొండలు కరిగి, కేరళలో కొండలు కరిగి అల్లే ఒక పల్లెటూరు మునిగిపోయింది. ప్రపంచ దేశాలలో అగ్రగామి అమెరికా అని చెప్పుకుంటారు. ఆ అమెరికా మొత్తం కార్చుతో బూడిదైపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నా తిరుపతిలో ప్రశాంతంగా, క్షేమంగా, హ్యాపీగా జరిగిపోతుందంటే జీవితము ఏ ప్రాణభయం లేకుండా జరిగిపోతుందంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కింద మా గ్రామదేవత మా అమ్మవారు. వీరిద్దరి దయ వల్లే తిరుపతి ఇంత ప్రశాంతంగా ఉంది. తిరుపతి ఎవరైనా సరే తిరుపతికి వచ్చి ఒక్కసారి ఇక్కడ కానీ ఉండడం అలవాటు పడితే ఈ కల్చర్కి, ఎందుకంటే ఇక్కడ వస్తే ఎటు చూసినా దేవాలయాలే. అటు కపిలతీర్థం, ఇటు రామనాథ గుడి, ఇటు గోవిందరాజ స్వామి గుడి, ఎటు చూసినా పవిత్రం, అతి పవిత్రం మన తిరుపతి. ఇటువంటి తిరుపతి క్షేత్రంలో గంగ జాతర మొదలవుతుంది. ముందుగా యువతకు నేను ఒక పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి మీరందరూ విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అది ఫ్యామిలీస్ వెళ్ళిపోయింటారు. చాలా వరకు వెళ్ళిపోయింటారు. ఈరోజు మీరందరూ గంగ జాతరకు తప్పకుండా రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదమే కాకుండా మీ కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ జాతరకు వస్తే. సంవత్సరానికి ఒకసారి వారం రోజుల పాటు జరిగే ఈ జాతరని అందరూ వచ్చి విజయవంతం చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మన సనాతన ధర్మం, మన ఇక్కడ హిందువులు ఇక్కడ చేసే ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉంటున్నారు, ఇక్కడ బండబూతులు మాట్లాడుతున్నారు. దానివల్ల కూడా ఎంత ఉపయోగం ఉందో సైంటిస్టులు ఆల్రెడీ చెప్పారు. ఇంకోటి, ఈ వేషధారణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఇది కానీ దీన్ని కొందరు వేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలా కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్కరు, దాదాపు చేతనైన ప్రతి ఒక్కరూ ఇలాంటి వేషాలు వేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది అమ్మవారి వైభవాన్ని. దయచేసి మన కూటమి నాయకులందరికీ కూడా చిన్న విన్నప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఏ
ఉత్సవాలు జరిగిన మొన్న గరుడ సేవ మన వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో జరిగిన ప్రమాదాలు, మొన్న సింహాచలంలో గోడకూలి ప్రమాదాలు, ఇలాంటివేమీ జరగకుండా ఈ జాతరని పోలీసు యంత్రాంగం మొత్తం దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చాలా వైభవంగా అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. నేను చాలా చిన్నవాడిని, నేను ఎందుకంటే ఇలా నేను ఎప్పుడు ఈ వేషం కూడా వేయలేదు, ఎప్పుడు ఇలాంటి వేషాలు మామూలుగా అమ్మవారి వేషాలు వేసా కానీ వేయలేదు. ఎందుకు వేసానంటే అందరూ ప్రతి ఒక్కరూ ఈ వారం రోజులు టైం ఉంది, ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రోజు అందరూ తమ వాళ్ళకి ఎలా వీలుంటే అలాగా కొందరు ప్రసాదాలు పెట్టచ్చు, కొందరు మజ్జిగలు ఇవ్వచ్చు. అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఈసారి జాతరని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.